అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గడిచిన 3 రోజుల నుంచి ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు అయితే పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చెప్పి వాతావరణ కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రానున్న రోజుల్లో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అయితే మనకి గడిచినటువంటి 4-5 రోజులుగా మనకి ఏర్పడినటువంటి అల్పపీడనం కానీ వాయుగుండం దృష్ట్యా కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షం అతి భారీ వర్షం నమోదవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం మనకున్నటువంటి స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్ కానీ అయితే ఇప్పుడు ఉన్నటువంటి మన రాష్ట్రం మీదుగా అంటే లాటిట్యూడ్స్ మీద 21 degrees లాటిట్యూడ్ మీదుగా వెళ్తున్నటువంటి షేర్ జోన్ యొక్క ఎఫెక్ట్ వల్ల కానీ గడిచినటువంటి 24 గంటల్లో కూడా ఒక మాసం నుంచి భారీ వర్షం నమోదవడం జరిగింది. పర్టికులర్గా అత్యధికంగా అయితే అనకాపల్లిలో అయితే 8 centimeters వర్షపాతం నేనంటే రోజున నమోదవడం జరిగింది. అలాగే చింతూరులో కూడా 7 centimeters, వరరామచంద్రపురంలో కూడా 5 centimeters. అలాగే ఉత్తరాంధ్రలో దీని యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఇటువంటి ఒక మాసం అంటే ఒక 2 to 3 centimeters వర్షపాతం పలు ప్రాంతాల్లో నమోదైంది. అలాగే దక్షిణ కోస్తాలో అయితే ఒక మాదిరిగా దీని యొక్క రైన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ కనిపిస్తుంది. అక్కడక్కడ అంటే ఒక మాసం వర్షాలు నమోదవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ మాన్సూన్ స్ట్రాంగ్ కండిషన్స్ దృష్ట్యా అండ్ ఇప్పుడున్నటువంటి షేర్ జోన్ దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ 24 hours కూడా ఉత్తరాంధ్రలో అయినా దక్షిణ కోస్తాలో అయినా కూడా అక్కడక్కడ మనం చదురుమదురు వర్షాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఉత్తరాంధ్ర వరకు అయితే 1-2 చోట్ల భారీ వర్షం కూడా మనం రావచ్చని మన ప్రెడిక్షన్స్ ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్ చూస్తే కూడా ఉత్తరాంధ్రలో కూడా అంటే ఆల్మోస్ట్ ఈ ప్రాంతం వరకు కూడా బలమైన ఎదురుగాలు గంటకి 45 నుంచి 50 kilometers వేగంతో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ సీ కండిషన్ రఫ్నెస్ ప్లస్ ఈ ఎదురుగాల దృష్ట్యా కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. పోర్టులకి ఏమైనా ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు? ప్రస్తుతానికి అలాంటిది ఏం లేదు. పోర్టులకు అయితే ప్రమాద హెచ్చరికలు లేవు. ఓన్లీ ఉత్తరాంధ్ర వరకు అయితే మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. ఈ వర్షాలు మరి ఇంకా ఎన్ని రోజులు ఉండబోతున్నాయి? ఇది నెక్స్ట్ 3 to 5 days వరకు కూడా ఒక మాదిరిగానే వర్షాలు అంటే అక్కడక్కడ ఒక మాసం వర్షాలు వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అంతే ఒక మాసం వర్షాలు అక్కడక్కడ విస్తారంగా మట్టుకు అయితే వచ్చే ఛాన్సెస్ లేవు. వేటగాళ్ళు ఏమైనా వాళ్ళకి ఏమైనా హెచ్చరికలు జారీ చేస్తున్నారు? ఉత్తరాంధ్ర వరకు అయితే వేటకు వెళ్ళి మత్స్యకారులు అందరికీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. ఇది ప్రధానంగా చూసుకోవచ్చు. వాతావరణం విషయానికి వస్తే వేటకు వెళ్ళే మత్స్యకారులకైతే ఉత్తరాంధ్ర వరకు అయితే వెళ్ళొద్దని చెప్పి అయితే హెచ్చరిస్తున్నాం. అలాగే రానున్న మరో 5 రోజులు అయితే పాటు మోస్తరుగా వర్షాలు అయితే ఉంటాయి వస్తారు. దీనివల్ల పెద్దగా ప్రమాదం అయితే ఏమి ఉండదని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ వాతావరణ కేంద్రం తాలూకా లేటెస్ట్ అప్డేట్. శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.